ఇందులో భాగంగా మరి వీరు అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో ఆర్సీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్కు భూములు ఇవ్వమని నక్కపల్లి మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన రైతులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ నరసింహమూర్తికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం ఆర్సీ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంటు 2020 ఎకరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ పాల్గొన్నారు. పొలాలు తీసుకొని మా జీవనోపాధి దెబ్బ తీయొద్దు, రైతుల పొట్టలు కొట్టొద్దు, స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి రైతుల పొట్టలు కొట్టొద్దు, స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి రైతుల పొట్టలు కొట్టొద్దు. రెవెన్యూలో చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి జరాయితీ భూముల్ని ప్రభుత్వం సేకరించడం కోసం సన్నాహాలు ప్రారంభించింది. దీని కారణంగా లావు చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 50-60 మంది రైతులు ఆ భూమిని నమ్ముకొని తరతరాలుగా జీవనోపాధి పొందుతున్నటువంటి రైతులందరూ కూడా జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు. అక్కడ జీడి, మామిడి, కొబ్బరి ఈ తోటలు పెంచడం కోసం మరి కావిడెట్టుకొని నీళ్లు మోసి ఎంతో కష్టపడి ఆ తోటలు పెంచడం జరిగింది. ఇవాళ ఆ తోటలన్నీ కూడా ఫలసాయం వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమకి టౌన్షిప్ కోసం ప్రభుత్వ భూములు సేకరించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని రైతాంగం అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. అభివృద్ధి అంటే పరిశ్రమలను ఒక్కటి నెలకొల్పడమే అభివృద్ధి కాదు, వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయడమే అభివృద్ధి అవుద్ది. ఇవాళ అక్కడ ఒక మినీ కోనసీమగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా. జీడి, మామిడి, కొబ్బరితో నిలుపుదల చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ విషయంపై ఈవేళ నక్కపల్లి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి కలెక్టర్ గారికి ఈ విషయాన్ని తెలియజేసి నెల్లిపూడి లావు చెరువు ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియని నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని